అంటే రాజశేఖరం మీకు మామ, మేనమామ. మా అమ్మ ఆస్తి దోచి మమ్మల్ని నడి రోడ్డున పడేసిన మామ. అదేంటని అడగడానికి వెళితే లైసెన్స్, అధికారం ఉన్నాయి కదాని నా భర్తని షూట్ చేసి శాశ్వతంగా అవిటివాడిని చేసిన మామ. నమ్మలేకపోతున్నాను. నేను చెప్పిందానిలో అణువంత అబద్ధం ఉందేమో ఆయన్నే అడిగి తెలుసుకోండి. ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరకు రండి. రాజశేఖరం నీచుడు, చేతికి మట్టంటకుండా పనులు చేయడంలో ఘటికుడు. మీరు త్వరగా రియాక్ట్ కాకపోతే మీ అబ్బాయి దేహం కూడా మీకు దొరకదు. జాగ్రత్త. మీరిది నమ్మడమెలా అని అడిగారే తప్ప ఇందులో నీకింట్రెస్ట్ ఏంటి అని అడగలేదు మీరు. అయినా చెప్తాను. పగ, ప్రతీకారం. నా తల్లిదండ్రుల చావుకు కారణమైన రాజశేఖరాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టాలి. ప్రేమ పేరుతో దగ్గరికి తీసుకుని నమ్మించి నాశనం చేసే అతని నిజస్వరూపం సమాజానికి తెలియాలి. ఇప్పుడు నన్నేం చేయమంటారు? మీరు కేసు పెట్టకపోయినా, ఆయన్ని గట్టిగా నిలదీయకపోయినా దీపక్ దక్కడు. అందుకే కేసు పెట్టండి, నిలదీయండి. దీపక్ వచ్చే వరకు అన్నం నీళ్లు ముట్టననండి. కేసు పెడితే ఆయన వాళ్ళని మాయ చేయలేడా? చెయ్యలేడు. ఎందుకంటే ఆ శాఖలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి నా ఆత్మబంధువు. ఆయన అండదండలు నాకున్నాయి. మూర్తిగారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు? నిలదీయాలనుకుంటున్నారు. గుడ్. కానీ ఆయన్ని ఎదుర్కోవాలంటే కొన్ని పద్ధతులున్నాయి. మన మీద ఈగ కూడా వాళ్ళని పద్ధతులు. అవి ఫాలో కండి చాలు. దీపక్ దిగి వస్తాడు. సో మిస్టర్ జస్టిస్, ముళ్లపూడి రాజశేఖరం అనబడే ఈ ముద్దాయి దొంతి నిఖిల్ కుమార్ అనబడే నా క్లయింట్ భార్య దొంతి మల్లికను చట్టవిరుద్ధంగా అపహరించారు, తన ఇంట్లో నిర్బంధించారు. సదరు మల్లిక చట్ట ప్రకారం విడాకులు తీసుకోకముందే ముద్దాయి శ్రీ రాజశేఖర్తో కలిసి జీవిస్తోంది. సో యువర్ ఆనర్, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 498 మరియు సెక్షన్ 370 ప్రకారం సదరు నిందితుల్ని ముద్దాయిలుగా భావించి శిక్షించవలసిందిగా కోరుతున్నాను. నో 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 అది కాదు. సదరు ముద్దాయిల్ని నిందితులుగా భావించి శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నో, నేను ఒప్పుకోను. నువ్వు రాంగ్. నేనా? నేను రాంగ్ ఏంట్రా? అవును, మా తాతయ్య రాంగ్ చేస్తారా? తాతయ్య రాంగ్ చేసే వాళ్ళని కరెక్ట్ చేస్తారు. నేను మ్యాథ్స్ రాంగ్ చేస్తే నువ్వు కరెక్ట్ చేస్తావు కదా, నువ్వు రాంగ్ చేయవు కదా. మా తాతయ్య ఎలా చేస్తారు? దిగు. నన్నే
నన్నే తప్పు పడతావా? వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. మొదటి కేసులోనే న్యాయాన్ని గెలిపిద్దామంటే ఇంట్లోనే అపశకునం. న్యాయం నా వైపుంది. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని రకాలుగా దెబ్బతీయాలని చూసినా, న్యాయవాదిగా నేను నమ్మిన న్యాయాన్ని గెలిపించి తీరుతాను. అక్కడే ఇప్పుడు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్లోనే గెలుపు ఓటములు నిర్ణయించబడతాయి. నువ్వు నమ్మిన న్యాయాన్ని కాదు, న్యాయాన్ని గెలిపిస్తానను గెలుస్తావు. నువ్వు నమ్మింది నేను నమ్మింది అని రెండు రకాల న్యాయాలుండవు. న్యాయవాదివి, ముందు ఆ విషయం తెలుసుకో. కంటితో చూసింది నమ్మేది చట్టం, చెవితో విన్నది నమ్మేది న్యాయం. ఆ రెండు మనిషి మనిషికి మారతాయి. ఆ విచక్షణని కోర్టు వారి దృష్టికి తీసుకురావడం, అందులో అసలు సిసలు వాస్తవాన్ని గెలిపించడం న్యాయవాదుల ధర్మం. గౌరవనీయులైన సీనియర్ లాయర్ గారికి ఇంత చిన్న విషయం కూడా తెలీదంటే ఆశ్చర్యంగా ఉంది. నో ప్రాబ్లం. ఆ తేడాని మీకు కోర్టులోనే నిరూపిస్తాను. ఇలాంటి విమర్శలు నా పట్టుదలని పెంచుతాయి కానీ తగ్గించవని గుర్తుంచుకోండి. ఎంతమంది ఎన్ని కోణాల్లో చూసినా చూసే పద్ధతి మారుతుంది తప్ప జరిగిన సంఘటనలు మారవు. అలా జరగకూడదు. అలా జరిగిందంటే అది రాజశేఖరం పనే. అవును, ఖచ్చితంగా అది రాజశేఖరం పనే. ఫోన్ పెట్టాయి. అయ్యా, ఇదేదో పెద్ద కేసు అయ్యేలాగా ఉంది. మీరే ఇంత కంగారు పడితే మాకేదో అనుమానంగా ఉంది సార్. మా వల్ల కాదండి, లొంగిపోతాం. అదేంటి రాజా, ఎందుకంత భయం? నేను లేనా? మీరు నా గురించి ఆలోచించినప్పుడు నేను మీ గురించి ఆలోచించనా? చూడండి, మీకు తలా 10 కోట్లు ఇస్తాను. వెంటనే మీరు జైలుకి వెళ్ళండి. అరే, నేను ఇడిపిస్తాను రాజా. పైగా పోలీసులు, జైళ్ళు అన్నీ మన కంట్రోల్లోనేగా ఉన్నాయి. సరేనా? మాకెందుకో భయంగానే ఉందయ్యా. ఎక్కడ తేడా జరిగినా మా ప్రాణాలే పోతాయి. కాదు రాజా, నేనున్నా అన్నానుగా, నన్ను నమ్మండి. ఓకే, మీరు వెళ్ళండి. పిఏ సార్, వీళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేయి. ఓకే సార్. ప్లీజ్ మీరు వెళ్ళండి. ఎక్కువసేపు మీరు ఇక్కడే ఉంటే మళ్ళీ మీడియా ప్రాబ్లం వస్తుంది. వెళ్ళండి. స్వామి,
నిన్ను నమ్మిన వాళ్ళని ఎందుకు ఇలా కష్టాలు పెడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ప్రతి సంవత్సరం వినాయక చవితి ఇంట్లో అందరూ కలిసి చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలన్నీ చడి చప్పుడు లేకుండా, తృప్తి లేకుండా జరిగిపోతున్నాయి. ఈ ఇంటికి పట్టిన మల్లిక అనే చీడ వల్ల ఇంట్లో అందరికీ మనశ్శాంతి లేకుండా విలవిల్లాడిపోతున్నారు. కనీసం వచ్చే వినాయక చవితికైనా ఇంట్లో అందరి కష్టాలు గట్టెక్కించి సుఖశాంతులు ప్రసాదించి నీ చల్లని చూపు మా మీద ప్రసరించేలా అనుగ్రహించు తండ్రి. ప్రశాంత్, ఏంటన్నయ్య? అదేంటన్నయ్య ఎక్కడ కూర్చున్నారు? తెలీదురా, చూడగానే నిన్ను పిలిచాను. నాన్న రా. మూర్తి గారు, ఏంటండి ఇది? అంకుల్, మీకు ఇది భావ్యం కాదు. ఇంట్లో నాన్నగారు ఉన్నారు, వారి ఆరోగ్యం సంగతి మీకు తెలుసు. ప్లీజ్ దయచేసి లేవండి. సార్, మీకేనండి చెప్పేది. ప్లీజ్, నాన్నగారు చూస్తే ఇబ్బంది. మీ ఇద్దరికి చెడితే షాల్ని దీపకులు నష్టపోతారు. అన్నయ్య, నువ్వు లోపలికి వెళ్ళి నాన్నగారు బయటికి రాకుండా కొంచెం మేనేజ్ చేయి. నేను ఈలోపు మూర్తిగానే లోపలికి తీసుకొస్తాను. వెళ్ళు. మూర్తి గారు, ఏం జరిగిందో తెలియదు, ఎవరు చేశారో తెలియదు, ఎందుకు జరిగిందో, అసలు జరిగిందో లేదో కూడా తెలియని సంఘటన గురించి ఇంతలా ఘర్షణ పడ్డం మంచిది కాదు. దయచేసి లోపలికి రండి, వివరంగా మాట్లాడుకుందాం. మల్లిక్ గారు, నాన్నగారు ఎక్కడున్నారు? బయలుదేరుతున్నారు. ఏ? ఓ మై గాడ్, ఏమైంది? మూర్తి గారు, అదే దీపక్ ఫాదర్. దీపక్ కావాలని ఇంటి బయట ధర్నా చేస్తున్నాడు. అంకుల్ అలా చేస్తున్నారా? నేను ఒకసారి మాట్లాడొస్తానన్నయ్య. ఆగవే, ఏం మాట్లాడతావు? ఏ ఆధారంతో ఆయన నాన్నగారిని అలా అంటున్నారో అని. నోరు ముసుకుని లోపలికెళ్ళు. ఆ మాటలు మీ అన్నయ్యలు అడగలేకనా? విషయం ఇంత దూరం వచ్చాక కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేంటోదినా, అసలు జరిగిన దాంట్లో నాన్నగారికి ఏం సంబంధం ఉందని? మరి ఇంకెవరికుందే? ఇప్పుడు నాన్నగారు ఆయన్ని చూస్తే ఖచ్చితంగా గొడవ అవుతుంది. అసలే ఇది ఎంత దూరం పోతుందని నాకు భయంగా ఉంది. నాన్నగారిని కాసేపు ఆపగలిగితే. మూర్తి గారు, దీపక్ మీ కొడుకైతే కావచ్చు, కానీ మాకు మా కుటుంబానికి కాబోయే అల్లుడండి. దీపక్ మీకు ఎంత ముఖ్యం, మాకు అంతే ముఖ్యం. దయచేసి దీన్నో ఇష్యూ చేయకండి. మా ఇంటి పరువు మర్యాదలతో, నాన్నగారి ఆరోగ్యంతో ఆడుకోకండి. ప్లీజ్, లోపలికి వెళ్తానండి. ఏంట్రా? ఏం లేదు నాన్నగారు.
ఏంటిదంతా? ఎప్పటి నుంచి ఉన్నారాయన? గంట నుంచి. గంట నుంచా? ప్రశాంత్, నువ్వు పంపించగలవా? నన్ను పంపించమంటావా? పర్వాలేదు నాన్నగారు, అతని సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఏసీపీ రాధాకృష్ణ హియర్. గుడ్ మార్నింగ్ రాధాకృష్ణ. నాకు వచ్చిన హెల్ప్ కావాలి. మా ఇంటి ముందు మూర్తి గారు ఒక ఆయన ధర్నా చేస్తున్నాడు. ఎవరు సార్ వాడు? నో, కావలసిన మనిషి. చెప్పండి సార్. అతన్ని మర్యాదపూర్వకంగా అక్కడి నుంచి పంపించేయాలి. ఏ కారణం చెప్పినా మీ ఇష్టం. సెక్యూరిటీ రీజన్ చెప్పి పంపిస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి అంకుల్ ఇది? ఎందుకు ఇలా చేస్తున్నారు? దీపక్ ఏమైందని మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఇది మీ నాన్న పనే, ముమ్మాటికి మీ నాన్న పనే. అమ్మా, తెలియక వాడు నిన్ను ప్రేమించాడు. బాబు, తెలియక మీ ఇంటి మనిషితో గొడవ పెట్టుకున్నాడు. వాడిని క్షమించి వదిలేండి అయ్యా. వాడిని ఇక్కడుంచను, నాతో పాటు మా ఊరు తీసుకువెళ్ళిపోతారు. అంకుల్, మీరు చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. నాన్న నా పెళ్లి ఇప్పుడు వద్దన్నారు, కానీ శాశ్వతంగా వద్దనలేదు. అయినా వద్దనంత మాత్రాన్ని కిడ్నాప్ చేస్తారా? ఆయన లోకాయుక్త, న్యాయమూర్తి. న్యాయమూర్తితో లోకాయుక్తం నాకనవసరం. నాకు నా కొడుకు కావాలి. మీ నాన్నే నా కొడుకుని కిడ్నాప్ చేశాడు. మీ కొడుకేం కాలేదు, తను క్షేమంగానే ఉన్నాడు. లేడు, నా కొడుకు క్షేమంగా లేడు. నువ్వు భ్రమలో ఉన్నావు. నా కొడుకు కిడ్నాప్ చేయబడ్డాడు. కాదు, మీ కొడుకు సేఫ్గానే ఉన్నాడు. మీరే భ్రమలో ఉన్నారు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఏం తెలుసు? అన్నీ తెలుసు, మొత్తం తెలుసు. ఏం తెలుసు నీకు? దీపక్ కిషోర్ బావ దగ్గరే క్షేమంగా ఉన్నాడని తెలుసు. పొజిషన్ ఎలా ఉంది? ఏం ప్రాబ్లం లేదుగా? లేదు, కానీ ఎవరో ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది. నేను అదే అడగాలనుకుంటున్నా. నా మీద రైట్ చేయటం ఆపి నీ వాళ్ళని నీవే ఎందుకు కిడ్నాప్ చేయిస్తున్నావు? నీ చీప్ ట్రిక్స్ నా దగ్గర ఆడదు. మర్యాదగా దీపక్ని విడిచిపెట్టు.